సమర్థ ప్రణాళికలతో మహర్దశ అన్నటువంటి ఎడిటోరియల్ కాలం కూడా రాసుకొచ్చారు. ఇక్కడ జగన్ జమానాలో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక రాజకీయ రాజ్యం అనేది రాష్ట్రం రుణ ఊబిలో కూరుకుపోయింది. సకల వ్యవస్థలు గాడి తప్పాయి. వీటన్నింటినీ సరిదిద్ది రాష్ట్రాభివృద్ధిని పరుగులు తీయించడం నూతన ప్రభుత్వానికి సవాలే. సమర్థ ప్రణాళికలు వినూత్న విధానాలతో ముందుకు సాగితే ఏపీ దశ మారడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే అవిశ్రాంత పోరాట యోధుడు అంటూ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేత, 28 ఏళ్ళకి ఎమ్మెల్యే, 38 ఏళ్ల వయసులోని మంత్రి, 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. రాజకీయ జీవితం అంతా సంఘర్షణమయం. 52 రోజులు జైల్లో పెట్టిన తొనకని బెనకని దీశాలి. జాతీయ రాజకీయాల్లోనూ ఆయనది కీలక పాత్ర. అమరావతి రూపశిల్పి, నవ్యాంధ్రకు సీఈఓ, అంతర్జాతీయ స్థాయిలో అపార గౌరవం. 4వసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణం అంటూ 1975లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, 78లో తొలిసారి ఎమ్మెల్యే, 80లో అంజయ్ క్యాబినెట్లో మంత్రి, 83లో ఎమ్మెల్యేగా చంద్రగిరిలో ఓటమి, 86లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, 89లో కుప్ప నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక, తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా నియామకం, 95లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 96 యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్, 99 జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర, 99లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నిక, 2003 అలిపిరి వద్ద క్లెమోర్ మైన్లతో మావోయిస్టుల దాడి, 2004 నుంచి 14 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత, 2014 నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి, 2019 నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేత, 2024లో నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది ఈనాడు. ఇకపోతే